స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టనీకి ఇటు సర్కారు అటు ఎన్నికల సంఘం తయారైతున్నాయి అన్న వార్తలు బగ్గనే ఇనస్తున్నాయి కదా. ఇగి ముచ్చట తెలవంగానే పోటీ చేద్దామనుకున్న అభ్యర్థులు గిప్పటి సందే ఊళ్ళల రాజకీయాలు చురువు చేస్తున్నారు. గిడో కాడ ఒగన్న ఓటర్లకు ఏం ఆఫర్ ఇచ్చిండో చూడుండ్రి మీరు. గారకుంటండ గ్రామ ప్రజలకు శుభవార్త. గడేపల్లి మండలం గారకుంటండ గ్రామ పంచాయతీగా నిన్ను సర్పంచ్గా ఏకీకరణ చేస్తే ఓకే, లేదంటే పిలిచేదా 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, బాబుగాడు 30,000 ఇస్తే 60,000 ఇస్తా. ఎకరం బేరం పెట్టిన సాయిబాబా గుడి కాడ చూసుకుందాం, లెక్కేందా చేద్దాం. ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, శివలాల్ మహారాజ్ గుడి కావాలన్నా, సాయిబాబా గుడి కావాలా, ఎన్ని గుళ్ళైనా ఇస్తా. రారి ఏకీకరణ చేసుకుందాం. రామనాథ్ గుడికి రేపు పొద్దునే రారి చూసుకుందాం. ఇన్నరా ఈ అన్నెవలో గాని ఎసుంటాఫర్లు ఇస్తున్నాడో. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గారకుంట తాండాల అచ్చే సర్పంచ్ ఎన్నికల్లా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఊరి కోసం ఎకురం భూమమ్మి ఏ గుడి గట్టియమన్నా గట్టిస్తాడట, ఏ పని చెయ్యమన్నా చేస్తాడట. ఒకవేళ పోటీ పెట్టినా ఎన్ని పైసలైనా ఖర్చు పెడతా అని అంటున్నాడు. మీ ముందుకు వస్తున్న ప్రజాసేవకి సర్పంచ్ గా ఏకీకరణ చేస్తారా చేయండి, లేదంటే పోటీకి వస్తారా రండి. వాడు 10 ఇస్తే నేను 20 ఇస్తా, వాడు 50 ఇస్తే బాబుగాడు నేను 1,00,000 రూపాయలు ఇస్తా. ఓటుకి నోటు కేసు పెట్టిన ఏం లేదు, దీంట్లో తగ్గేదే లేదు. కాబోయే సర్పంచ్ రవినాయక్ రాసి పెట్టుకో. 3 పిల్లలు ఉన్నా కూడా తర్వాత కోర్టులో చూసుకుందాం. ఇంటున్నారా? అవతల పోటీకచ్చే మనిషి ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తా, నా మీద ఓటుకు నోటు కేసైనా మంచిదే. 3 పిల్లలున్నారంటే అవసరమైతే కోర్టుకు కూడా పోతాగాని సర్పంచ్ అయ్యేది మాత్రం ఖాయమని అంటున్నాడు. మరిగా ఆ ఊరి జనాలు ఈయనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటారో లేకుంటే పోటీ జరిగినా గెలిపిస్తారో లేదో తెలియదు గాని ఇప్పటి సందే సర్పంచ్ పదవి కోసం ఎంత ఖర్చుకైనా వెనకడిగి వేసేదే లేదని అంటున్నారు. మరిగా సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో పోటీ చేద్దామని అనుకుంటున్న అభ్యర్థులు మీరేదో ఆశించి లచ్చలు ఖర్చు పెట్టి రాజకీయాలకు అద్దామని చూస్తున్నారు గాని మీరు అనుకున్నంత ఏం ఉండదన్న సంగతి పదవి చేత పట్టినాక మీకే తెలుస్తది. కాబట్టి పైసలు ఖర్చు పెట్టకుండానే సర్పంచో ఎంపీటీసో జడ్పీటీసో ఏదో మీ స్థాయికి తగ్గ పదవికి పోటీ చేసి గెలిచినాక ప్రజాసేవ చెయ్యుండ్రి. అంతేగాని ఉన్నయన్న నమ్ముకొని రాజకీయాలు చేస్తే అటెన్క ఇంటిలిపాది రోడ్డు మీద పడే పరిస్థితి మోపైతది. కాబట్టి జర చూసుకోండ్రి.